నాకు ఒక కవళం పెడతావా అమ్మా? ఇంటికో ముద్ద అడుక్కు తిన్న గుడ్డి దాన్ని నన్ను ముష్టడుగుతున్నావు. ఆకలి అవుతుంది. ఈనాటికి నాకు ఒకరికి పెట్టే భాగ్యం ఇచ్చావా తండ్రి? మహారాజుగా తిన్నాయన ఇదే మా కమ్మగా ఉంటుంది. రామా, నువ్వు కూడా తిను. మీకోసం పలహారాలు తెచ్చి మీరు స్వీకరిస్తే చాలని ఇంతమంది కాచుకుంటే కాదని ఈ ముసుకుడు కోరి తింటున్నారా స్వామి? ఆ పలహారాలు నేను తింటే వారికి ఐశ్వర్యం కలుగుతుందనే ఆశతో తెచ్చారు గాని నా మీద కనికరంతో అభిరామ్. ఈ మహాతల్లి నేనెవరో ఎరగదే ఆకలమ్మా అని చెయ్యి దాచగాని జాలితో తన తిండి నాకు పెట్టింది. ఇది ముష్టి కూడా అభిరామ్, అమృతం కాదు. పిచ్చివాడు అనుకున్నానే. వేమయ్యవా తండ్రి, నిన్ను కళ్ళారా చూసే భాగ్యం నాకు లేకపోయింది కదా. నన్ను చూడాలనుందమ్మా. నీ వంటి మహాత్ముని చూడటానికి ఈ కపోతు నోచుకోవద్దా తండ్రి? చూడమ్మా, నేను నీ వంటి మనిషిని. కనపడుతున్నానమ్మా? చూడు.